హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 22,000 వేకెన్సీస్తో మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. ఏజ్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ శాలరీ ఎంత వస్తుంది అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేసి 31 జనవరి 2026, ఎండింగ్ వచ్చేసి 2 మార్చ్ 2026. ఎవరు కూడా 2 మార్చ్ దాకా అయితే ఎవరు వెయిట్ చేయొద్దండి. సర్వర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. స్టార్టింగ్లోనే మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడానికి చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కనీసం 18 ఇయర్స్ అయితే ఉండాలండి. మ్యాక్సిమం 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ సర్వీస్ని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఆర్ ఐటీఐ అండి. ఎవరైతే 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. మీకు మెడికల్లో A1 A2 A3 B1 B2 C1 C2 అని ఉంటాయండి. ఇప్పుడు ట్రాక్ మెన్కి వచ్చేసరికి B2 మెడికల్ స్టాండర్డ్ అండి. అప్పుడు A1 ఉన్న ఐసైట్ మెడికల్ స్టాండర్డ్ A1 ఉన్న A2 ఉన్న B1 ఉన్న B2 ఉన్న ఎలిజిబుల్ అండి. అదే C1 C2 ఉంటే ట్రాక్ మ్యాన్కి ఎలిజిబుల్ కాదు. అలాగా ఒక్కొక్క పోస్ట్కి వచ్చి ఒక్కో మెడికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటాయండి. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి దీనికి సపరేట్గా హైట్ వెయిట్ ఏం లేదండి. తర్వాత వచ్చేసరికి వేకెన్సీస్ అండి. వేకెన్సీస్ వచ్చేసి 22,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ నోటిఫికేషన్ 2025 వచ్చేసి 32,438 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు 2026 ఫ్రెష్ నోటిఫికేషను 22,000 వేకెన్సీస్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుందాం. ట్రాక్ మిషన్, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వచ్చేసి 600 ఉన్నాయండి. ఈ ఓవరాల్ ఇండియా వైజ్ అండి. అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసి 600 ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 11,000 ఉన్నాయి. అసిస్టెంట్ పీవీ వచ్చేసి 300 ఉన్నాయి. అసిస్టెంట్ టీఆర్డీ వచ్చేసి 800 ఉన్నాయి. అసిస్టెంట్ లోకో షెడ్ వచ్చేసి ఎలక్ట్రికల్ 200. అసిస్టెంట్ ఆపరేషన్స్ వచ్చి ఎలక్ట్రికల్ 500 ఉన్నాయి. అసిస్టెంట్ టీఎండ్ఎల్ ఏసీ వచ్చేసి 50 ఉన్నాయి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ వచ్చేసి 1000 ఉన్నాయి. పాయింట్స్మెన్ బి వచ్చేసి 5,000 ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్ఎన్టీ వచ్చేసి 1,500 ఉన్నాయి. టోటల్గా 22,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అండి. ఇది వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి పెడతారు. 90 మినిట్స్లో అయితే ఎగ్జామ్ ఉంటుందండి. 90 మినిట్స్లో మీరు 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. స్టేజ్ 2 వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. స్టేజ్ 3 వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అండి. సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1 అండి. స్టేజ్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. గ్రూప్ డికి ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, CBT. దాంట్లో ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇన్ 90 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. 1/3
నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్కు కట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. దీంట్లో వెయిట్ లిఫ్టింగ్ అండ్ రన్నింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ పెడతారు, వెయిట్ లిఫ్టింగ్ తర్వాత రన్నింగ్ అయితే పెడతారు. మధ్యలో గ్యాప్ ఒక 5 to 10 మినిట్స్ అందరికీ కంప్లీట్ కొంత సెక్షన్ వరకు కంప్లీట్ చేస్తారండి. ఒక 30-50 మెంబర్స్కి అయితే కంప్లీట్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు 50 మెంబర్స్కి కంప్లీట్ అయ్యేంత వరకే మనకి వెయిట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ టైంలోనే మనం రెస్ట్ తీసుకోవాలి రన్నింగ్కి. తర్వాత మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయండి. ఇద్దరికి అయితే వెయిట్ లిఫ్టింగ్ రన్నింగ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ టైమింగ్స్ అండి. అవేంటో తెలుసుకుందాం. మేల్కి వచ్చేసరికి వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసరికి 35 kgs 100 మీటర్స్ని 2 మినిట్స్లో మీరు క్లియర్ చేయాలి. అదే ఫీమేల్కి వచ్చేసరికి 20 kgs అండి 100 మీటర్స్లో. ఇదంతా సేమే అండి. 100 మీటర్స్ని 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇద్దరు 100 మీటర్స్ని 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మేల్కి వచ్చేసరికి 35 kgs, ఫీమేల్కి వచ్చేసరికి 20 kgs. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ అండి. రన్నింగ్ 1 కిలోమీటర్ అండి. ఇద్దరికి 1 కిలోమీటరే. మేల్కి వచ్చేసి 4 minutes 15 seconds అండి. ఫీమేల్కి వచ్చేసరికి 5 minutes 40 seconds అయితే ఇస్తారు. ఇద్దరికి 1 కిలోమీటరే, కానీ మేల్కి వచ్చేసరికి ఏమో 4 minutes 15 secondsలో క్లియర్ చేయాలి. ఫీమేల్కి వచ్చేసరికి 5 minutes 40 seconds అయితే క్లియర్ చేయాలి. దీంట్లో ఎలాంటి మెరిట్ అనేది ఏమి ఉండదండి, క్వాలిఫైయింగ్ నేచరే. కానీ రెండిట్లో అయితే క్వాలిఫై అవ్వాలి. ఫైనల్గా ఈ గ్రూప్ డి ఫస్ట్ శాలరీ అయితే తెలుసుకుందామండి. మనకి బేసిక్ వచ్చేసి 18K ఉంటుంది. తర్వాత దానికి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అన్నీ కలిపి మనకి ఒక 27 to 30K అయితే పర్ మంత్ స్టార్టింగ్ శాలరీ 27 to 30K అయితే వస్తుందండి. ఎవరు కూడా గ్రూప్ డి అని నెగ్లెక్ట్ చేయొద్దండి. శాలరీ చూసుకుంటే మనకి 8th పే కమిషన్ వస్తే ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో 10th class ఆర్ ఐటీఐ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.